ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాం. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం మీ అందరి జీవితాల్లో ఎంతో దీవెనకరంగా ఉన్నందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము యేసుక్రీస్తు వారి శిలువ కార్యములు, క్రీస్తు శిలువ కార్యములు అనేటటువంటి ఈ యొక్క చక్కని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. క్రీస్తు వారి యొక్క శిలువ మన యొక్క జీవితంలో చేసిన అద్భుతమైన కార్యం నిజంగా ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అద్భుతమైనటువంటి కార్యం. పాపులము, అయోగ్యులము, పనికిరాని వారము, అంతేకాదు ఏ యోగ్యత లేనటువంటి వారము అయినటువంటి మన యొక్క జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యము, క్రీస్తు యేసు ద్వారా మన యొక్క జీవితాల్లో చేసిన అద్భుత కార్యము అది ఎంతో గొప్పది. కాబట్టి ఈ రోజున క్రీస్తు యేసు వారి యొక్క శిలువ కార్యముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనంటే అనేక విషయాలు దేవుని దగ్గర మనం పొందుకొని కూడా మర్చిపోతూ ఉంటాం. ఒకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, క్రీస్తు వారి యొక్క శిలువ ద్వారా మన యొక్క జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు జరిగినాయి అని. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ద్వారా నిజముగా సర్వ మానవాళికి రక్షణ సాధ్యమయ్యింది. ఆ యేసయ్య మన కొరకు ఈ లోకానికి రాకపోయినట్లయితే, ఆయన శిలువలో మరణించకపోయినట్లయితే, ఆయన మరణ పునరుద్ధానము ఆయన తిరిగి లేవకపోయినట్లయితే మన యొక్క జీవితంలో నిజమైన ఆశీర్వాదమే లేదు, ఈ రక్షణ కార్యమే లేదు, ఈ యొక్క నిత్య జీవమే లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ఆ మరణము ద్వారా మనము పొందుకున్నటువంటి కార్యాలు చాలా అద్భుతమైనవి. ఈ రోజున రక్షణ పొందుకున్నటువంటి మీ యొక్క జీవితాలలో ఆ రక్షణలో మీరు కొనసాగాలి. ఇంతవరకు కూడా క్రీస్తు వారి యొక్క శిలువ కార్యము అనుభవించినటువంటి వారు ఈ యొక్క వాక్యం వింటూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు క్రీస్తు వారి ద్వారా మన యొక్క జీవితంలో ఏం చేశాడు అనేటటువంటిది మీకు అర్థమవుతుంది. క్రీస్తు వారి ఒక శిలువ కార్యాల్లో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనము దేవుని పిల్లలుగా మార్చబడి ఉన్నాం. మనము దేవుని యొక్క సంబంధులమయ్యాము. క్రీస్తు వారు మన కొరకు శిలువలో చేసినటువంటి ఆ కార్యము ద్వారా మనము క్రీస్తు సంబంధులము, దేవుని సంబంధులము, దేవుని యొక్క పిల్లలము మనము అయ్యున్నాం. మనం రక్షించటానికి క్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. మనం చూస్తాం తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అవును, యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటి పనే అది. అంతేకాదు కల్వరి శిలువలో మరణించటం, తన ప్రాణం ఇచ్చుటలో ఆయన ఉద్దేశం ఏంటంటే మనం రక్షణ పొందుకోవాలి. అంతేకాదు మనము క్రీస్తు పిల్లలం అవ్వాలి, దేవుని పిల్లలం అవ్వాలి, దేవుని సంబంధులం అవ్వాలి. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి కార్యము మన యొక్క జీవితంలో చేయటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అవును, యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు ప్రాణం ఇచ్చారు అనేటటువంటిది మనం అర్థం చేసుకున్నప్పుడు, మనము విశ్వసించినప్పుడు, ఆ యొక్క కార్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే దేవుని పిల్లలగటానికి అధికారము అనుగ్రహించబడింది. ఈ యొక్క విశ్వాసం లేకుండా యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనేటటువంటిది గ్రహించుకోకుండా, ఆ విలువ తెలుసుకోకుండా ఉన్నటువంటి వారు దేవుని సంబంధులు అవ్వలేరు, దేవుని పిల్లలు అవ్వలేరు. మనము దేవుని పిల్లలముగా పిలువబడుతున్నాము అంటే అది క్రీస్తు వారు సిలువలో చేసినటువంటి గొప్ప కార్యము. క్రీస్తు వారు సిలువలో ప్రాణము పెట్టుట ద్వారా ఆ విధమైనటువంటి అద్భుతమైన కార్యము మన యొక్క జీవితంలో జరిగింది. కాబట్టి ఈ రోజున నిజముగా క్రీస్తు వారి యొక్క శిలువ కార్యము ఏంటి అంటే మనము దేవుని సంబంధులమయ్యాము, మనము దేవుని యొక్క పిల్లలమయ్యాము. లేకపోతే సాతాను సంబంధులమే, లేకపోతే సాతాను పిల్లలమే. ఈ యొక్క సాతాను సంబంధులు, సాతాను యొక్క పిల్లలకు సిద్ధపరచబడింది ఏంటంటే అది నరకమే.
కాబట్టి నరకము నుండి తప్పించటానికి మనను సాతాను యొక్క చేతులలో నుండి విడిపించి దేవుని పిల్లలముగా, దేవుని సంబంధులముగా మనం చేయటానికే క్రీస్తు వారు ఆ యొక్క కల్వరి సిలువలో తన యొక్క ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎంత గొప్ప భాగ్యము క్రీస్తు సంబంధులముగా ఉండుట, ఎంత గొప్ప భాగ్యము దేవుని పిల్లలముగా ఉండుట, ఎంత గొప్ప భాగ్యము. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఏమనంటే, మనము దేవుని పిల్లలమే, మనము దేవుని యొక్క పిల్లలమే అని మరి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనాలు అట్లా మనం దేవుని పిల్లలమే. అవును, దేవుడు మన యొక్క పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మరి యొక్క సిలువ కార్యం ఏంటి అంటే, మనము దేవుని యొక్క సంబంధులమయ్యాము, మనము దేవుని యొక్క పిల్లలమయ్యాము, ఆయనను అంగీకరించి ఉన్నాము, ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాము. తద్వారా మనము ఆయన పిల్లలుగా మనము పిలువబడుచున్నాం. అదేవిధంగా రెండవ ఈ యొక్క సిలువ కార్యము మనము చూసినట్లయితే, ఈ యొక్క క్రీస్తు యేసు యొక్క సిలువ ద్వారా మనము పాపము నుండి, శాపము నుండి విడుదల పొందుకొని ఉన్నాము. గొప్ప విడుదల మన యొక్క జీవితంలో మనం పొందుకున్నాం. లేకపోతే మానవుని యొక్క పరిస్థితి ఏంటి? మనము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి మనము చదువుకుందాం ఒక్కసారి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు. కానీ అన్ని కాదు, కానీ కొన్ని వచనాలు మాత్రమే మనం చదువుకోవచ్చు. చూడండి, అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం. ఇంతను గుర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇది మానవుని యొక్క పరిస్థితి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను వాళ్ళు పొందలేకపోతున్నారు. ఇది మానవుని యొక్క పరిస్థితి. మనం ఇప్పుడు చదువుకున్నాం 3వ అధ్యాయము మరి 9 నుండి 10 వచనం చదువుకున్నాం, 11వ వచనం చదువుకున్నాం. కాబట్టి అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఇది మానవుని యొక్క స్థితి. కాబట్టి ఈ యొక్క స్థితి చూసినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. క్రీస్తు యేసు వారి యొక్క శిలువ మరణము ద్వారా మానవుని యొక్క జీవితంలో గొప్ప కార్యం జరగాలని, ఆత్మీయ కార్యం జరగాలని, గొప్ప దీవెన వాళ్ళు పొందుకోవాలని, పాపము నుండి విడిపించబడాలని, వారు నీతిమంతులుగా తీర్చబడాలని, వారు దేవుని యొక్క సంబంధులుగా తీర్చబడాలని, మరి అందును బట్టే తండ్రి తన కుమారుణ్ణి లోకానికి పంపించి ఉన్నాడు. ఆయన శిలువ మరణము పొంది ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ విధముగా మరి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఎవ్వరం కూడా మనను బట్టి మనము గొప్పగా చెప్పుకోవటానికి ఏది లేదు. ఏ మానవుడు కూడా నేను గొప్ప అని చెప్పుకోవటానికి ఏది కూడా లేదు. కేవలము ఆయన యొక్క మరణము, ఆయన యొక్క శిలువ యాగము, ఆయన చేసిన కార్యము ద్వారా, దాని యందు మనము విశ్వాసం ఉంచట ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఇంకా మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపములను యేసుక్రీస్తు వారు ఆ మ్రాను మీద, ఆ శిలువ మీద మోసుకొని ఉన్నారు. అది అందును బట్టే
మనకు ఈ యొక్క పాపము నుండి, ఈ యొక్క శాపముల నుండి అన్నిటి నుంచి కూడా మనకు విడుదల కలుగుచూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క శిలువ కార్యము, క్రీస్తు యేసు వారి యొక్క శిలువ కార్యము ఈ విధముగా మన యొక్క జీవితంలో మరి అద్భుతమైనటువంటి కార్యం జరిగించింది. మ్రాను మీద మోసికొనెను మన పాపములను. చూసారండి, యేసయ్య పాపము లేనివాడు, ఆయన పాపరహితుడు, ఆయన పాపము లేనివాడు, నిర్దోషి, మరి నిష్కపటమైనటువంటి వాడు. పాపము లేనటువంటి ఆ యేసయ్య మన పాపములను ఆయన మోసుకొని ఉన్నాడు. ఆ మ్రాను మీద, అంటే ఆ కల్వరి సిలువలో ఆయన మోసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ సిలువ కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. మన హృదయంలో ఒక నూతనమైనటువంటి కార్యం జరుగుతుందండి. ఆ సిలువలో ఆయన చూపినటువంటి ప్రేమ, ఆయన చూపినటువంటి త్యాగము, ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఉద్దేశము, ఆయన సిలువ ఎక్కుటలో ఉద్దేశము, తన ప్రాణమిచ్చుటలో ఉద్దేశము, ఆయన యొక్క తలంపులలో మల్లగూర్చినటువంటి ఉద్దేశము, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు వారి యొక్క శిలువ కార్యాలను మనము ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే మనలో ఒక చక్కని రూపం ఏర్పడుతుందండి. అదే మనము ధ్యానించబోతున్నాం. ఇంకొక విషయం, క్రీస్తు యేసు వారి యొక్క శిలువ కార్యం మనం చూసినట్లయితే నిజముగా ఒక వ్యక్తిలో ఒక అద్భుతమైనటువంటి చక్కని మార్పు తీసుకుని వస్తుంది. మన యొక్క హృదయంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తుంది. దేవుడు నా కొరకు మరి ఎందుకు పంపించాడు యేసుక్రీస్తు వారిని, ఆ విషయము. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఎందుకు తన ప్రాణమియ్యటానికి ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏవో అనుభవించటానికి కాదు ఈ లోకానికి వచ్చింది. ఈ నశించిపోతున్న మానవుణ్ణి రక్షించటానికి, మరి ఏ నీతి లేనటువంటి మానవుణ్ణి, మరి ఏ విధమైన మంచితనము లేనటువంటి ఈ మానవుణ్ణి, ఏ యోగ్యత లేనటువంటి యొక్క మానవుణ్ణి మరి ఏ విధముగా రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటే మనలో, మన హృదయంలో కార్యము జరుగుతుంది. మరి రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5, 6 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. లేదా 5వ వచనం, 7వ అధ్యాయము 5, 6 వచనాలు. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. పాపేచ్ఛలు మన యొక్క అవయవములలో కార్యసాధకములై ఉండెను. హృదయం అంతా కూడా పాపముతోటి, పాపపు కోరికలతోటి, పాపపు ఇచ్చలతోటి నిండుకున్నటువంటి పరిస్థితి మనుష్యునిది. ఇప్పుడైతే 6వ వచనం చూడండి, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడతామో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై. ప్రాచీనమైనటువంటి ఆ యొక్క స్థితి, ప్రాచీన స్థితి కాకుండా ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవుని బిడ్డలారా, క్రీస్తు వారి యొక్క శిలువ మన యొక్క జీవితంలో చాలా అద్భుతమైనటువంటి కార్యం. మన ప్రాచీన స్థితిని మనకు తెలియచేస్తుంది. మన యొక్క పాత జీవితం ఎలాంటిది, మన హృదయంలో ఎలాంటి కోరికలు ఉన్నాయి, ఎలాంటి కోరికలతోటి, భయంకరమైన చెడు ఆలోచనలతోటి ఎలా మానవుని యొక్క జీవితము నిండుకొని ఉన్నది అనేటటువంటిది మనకు తెలుస్తుంది. అయితే మరి ఈ యొక్క శిలువ కార్యము ఏంటి అనంటే మనలను వీటన్నిటిలో నుండి విడిపించుట. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు వారు ఆయన నీతిమంతుడు కనుక ఆయన యొక్క కార్యము, ఆయన శిలువ కార్యము ద్వారా నేను నూతన పరచబడతాను, మరి నేను నూతనమైనటువంటి హృదయాన్ని నేను పొందుకుంటాను అని చెప్పి ఒక నూతన హృదయము మన యొక్క జీవితంలో
జరుగుతుంది. నూతన హృదయాన్ని మనం పొందుకుంటున్నాం. ఒక నవీన స్థితిని మనం పొందుకుంటున్నాం. ఈ ప్రాచీన స్థితి నేను వదిలిపెట్టాలి, ఒక నూతనమైనటువంటి స్థితిని, నవీన స్థితిని నేను పొందుకోవాలి అనేటటువంటి కార్యం మనలో జరుగుతుంది. ఆ కార్యం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఏది మంచిది, ఏది సత్యమైనది, ఏది మాన్యమైనది, ఏది మనము కోరుకొనదగినది, ఏ మార్గంలో నేను నడవాలి, ఏ మార్గం నేను ఎంచుకోవాలి, నేను ఎలా జీవించాలి, ఎలాంటి మార్గంలో నేను స్థిరపడాలి, ఏ విధముగా నేను క్రీస్తు యేసు బిడ్డగా జీవించాలి అనేటటువంటి ఈ చక్కని విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట. అది కాబట్టి ఈ యొక్క క్రీస్తు యేసు యొక్క శిలువ కార్యము అనేటటువంటిది మన యొక్క అంతరంగములో కార్యము జరిగిస్తుంది. ప్రాచీన స్థితి ఏంటి, నవీన స్థితి ఏంటి, మనం ఏ స్థితిలో నుంచి బయటికి రావాలి, ఏ స్థితిలోనికి మనము ఎంటర్ అవ్వాలి, ఏ విధముగా మనము జీవించాలి. నా యేసయ్య ఎలాంటి జీవితాన్ని జీవించాడు, నా యేసయ్య భూమి మీద ఆయన జీవించినప్పుడు, ధారిగా ఆయన జీవించినప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవించాడు, ఎలాంటి జీవితాన్ని చూపించాడు, ఏ విధమైన మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన మనకు చూపించాడు. కాబట్టి నేను ఎలాంటి స్థితిలోనికి మారాలి అనేటటువంటిది మనకు తెలియచేస్తుంది. పాప మెరుగని ఆయన మన కొరకు కల్వరి సిలువలో శాపగ్రాహిగా ఆయన వేలాడాడు. ఆయన మన కొరకు నిజముగా మనలో ఏ మంచితనం ఉందండి, మనలో ఏ విధమైనటువంటి యోగ్యత ఉందండి, ఏది కూడా లేదు. అయినప్పటికీ కూడా పాప మెరుగనటువంటి ఆయన మన కొరకు శాపమయ్యాడు. ఈ అద్భుత కార్యం అంతా జరిగింది ఆ సిలువలో ఆయన చేసినటువంటి కార్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అవును, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఈ చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ విధముగా ప్రభువారు మన కొరకు ఆయన ఆ మ్రాను మీద వ్రేలాడి ఉన్నాడు, ఆ శిలువ మీద క్రీస్తు వారు వ్రేలాడి ఉన్నాడు. ఎందుకంటే ప్రతి విధమైనటువంటి శాపము నుండి మనను విడిపించటానికి. దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మన యొక్క నిజస్థితి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అవును, ఆ యేసయ్య తన స్వార్థముతోటి ప్రాణం ఇచ్చాడా, లేకపోతే తనేదో పేరు తెచ్చుకోవాలని ఆయన శిలువ మీద ఆయన తన ప్రాణం పెట్టాడా? మానవ జీవితం చూడండి, ఒక్కసారి మానవుడు ఏది చేసినా కూడా స్వార్థంతోనే చేస్తాడు. ఒక మంచి కార్యం చేసేటప్పుడు, ఒక మంచి కార్యం చేయటానికి, ఒకరికి సహాయం చేయటానికి, లేకపోతే ఒకరిని ఆదుకోవటానికి నిలబడినా కూడా అక్కడ కూడా స్వార్థం ఉంటుందండి. తనకేదో గొప్ప రావాలని, తనకేదో గొప్ప పేరు రావాలని, నలుగురు తనను మంచి అనుకోవాలని, తన పేరు గొప్ప ప్రశంసలు పొందుకోవాలని మనుషుడు ప్రతిదీ కూడా ఇలాంటి స్వార్థంతోనే చేస్తాడు. స్వార్థం లేకుండా ఏది కూడా చేయడు. కానీ యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆయన యొక్క జీవితంలో, ఆయన జీవిత విధానము, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క విషయము, ఇదంతా మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటిది. ఆయనలో స్వార్థం లేదు, తన కోసము కాదు. అసలు ఈ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించటానికి, అంతేకాదు పరిచర్య చేయించుకోవటానికి కాదు, పరిచారము చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. మనుషులు దుర్నీతిపరులైనటువంటి వారిని నీతిమంతులుగా చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే తన ప్రాణం ఇచ్చినాడు. కాబట్టి సిలువలో వ్రేలాడినటువంటి ఆ యేసయ్యను నువ్వు చూస్తూ ఉంటే, ఆ నిస్వార్థమైన, ఆ నిష్కలంకమైనటువంటి ఆ యొక్క కార్యములను నువ్వు చూస్తూ ఉంటే అప్పుడే నీ జీవితంలో మార్పు వస్తుంది. నువ్వు మనుషులు చూసినంతకాలం, నీ వైపు నువ్వు చూసుకున్నంతకాలం ఎక్కడ కూడా కార్యం జరగదు, ఒక మంచి కార్యం జరగదు.
కాబట్టి ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ సిలువ వారిని ఆ సిలువను నీకు చూపిస్తున్నాడు. క్రీస్తు వారి యొక్క సిలువను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనలో ఒక ప్రయోజనకరమైన మార్పు రావాలి, మనలో ఒక సరియైన మార్పు మనలోనికి రావాలి, ఒక అద్భుతమైనటువంటి నీకు క్షేమకరమైనటువంటి మార్పు నీలోనికి రావాలి. అందుకే క్రీస్తు వారి యొక్క సిలువను నీ ముందుకు తీసుకుని వచ్చి చూపిస్తున్నాడు. చూపించి నువ్వు ఆ యొక్క సిలువ వైపు చూస్తూ ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యము నీలో జరుగుతుంది, అద్భుతమైన మార్పు నీలో జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి యొక్క సిలువ కార్యము ఏంటి అనంటే, నీవు దేవుని చేత ప్రేమించబడుచున్నాము, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఈ యొక్క సిలువ కార్యము మనకు తెలియచేస్తుంది. అది మొదటిగా మనము చూసాము, మనము దేవుని పిల్లలముగా. సిలువ కార్యం ఏంటి అంటే మనల్ని దేవుని పిల్లలుగా చేసింది. అదేవిధంగా రెండవదిగా పాపము నుండి మనకు విడుదల ఇచ్చి ఉన్నది. అదేవిధంగా మూడవది మనము చూసినప్పుడు మనకు ఒక నూతన హృదయము, ఒక నవీన స్థితి మనకు కలుగచేస్తూ ఉంది. తర్వాత నాలుగవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క సిలువ కార్యము, మరి నేను దేవుని చేత ప్రేమించబడుచున్నాను, దేవుని యొక్క ప్రేమను ఈ క్రీస్తు వారి యొక్క సిలువ మరణములో నేను చూడగలుగుతూ ఉన్నాను, దేవుని యొక్క ప్రేమ యేసయ్యలో నేను చూడగలుగుతూ ఉన్నాను అని చెప్పి నువ్వు తెలుసుకోగలవు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో లోకంలో ఎంతోమంది చూడండి తమ ప్రాణాలు తీసేసుకుంటున్నారు, సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఎందుకు అని అంటే నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు. చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మరి కొంతకాలం బాగానే ఉంటారు, మరలా ఏదో ఒకటి జరుగుతుంది. జరిగినప్పుడు ఈ విధంగా భార్యను గురించి భర్త, భర్తను గురించి భార్య, అయ్యో నా భర్త నన్ను ప్రేమించట్లేదు, లేకపోతే నా భార్య నన్ను ప్రేమించటం లేదు, లేకపోతే నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లేదని పిల్లలు ఈ విధముగా మరి ప్రేమ లేనటువంటి వారుగా, అంటే ప్రేమ పొందుకోలేనటువంటి వారుగా ఒకలాంటి పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఒక నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. నాకు ఎవ్వరు లేరు ఈ లోకంలో, నన్ను ప్రేమించే వాళ్ళే లేరు ఈ లోకంలో అని చెప్పి ఆ ఒంటరితనంలో వాళ్ళ ప్రాణాలే తీసుకుంటూ ఉన్నారు. కానీ ఈ యొక్క సిలువ, క్రీస్తు వారి యొక్క సిలువ నీకేమి తెలియచేస్తూ ఉందంటే, దేవుని యొక్క ప్రేమ, నిన్ను ప్రేమించే యేసయ్య నీకున్నాడు, నిన్ను ప్రేమించే దేవుడు నీకున్నాడు. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఇదిగో ఆయన కునుకని దేవుడు, నిద్రపోయినటువంటి దేవుడు, ఒక్క క్షణము కాదు జీవితకాలం ఆయన నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు. ఏ మనిషి నీ ప్రక్కన ఉన్నా, ఏ మనిషి నీకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా కూడా ఇదిగో ఈ ప్రేమ కలిగిన దేవుడు ఏమంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్తా ఉన్నాడు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు అని అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. నా కుమారుడిని నీ కొరకు ఇచ్చి ఉన్నాను, నా కుమారుడిని ఈ లోకంలో నీకు పంపించాను, ఇదిగో నిన్ను రక్షించటానికి, నిన్ను నా బిడ్డగా చేసుకోవడానికి, నీకు ఒక నూతన హృదయం ఇవ్వడానికి, నా ప్రేమను నీకు చూపించటానికి. నా ప్రేమ ఎంత అద్భుతమైన, నా ప్రేమ ఎంత శాశ్వతమైనది, నా ప్రేమ ఎంత వాడబారనిది, నా ప్రేమ ఎంత నిలవబడేది, నీ కొరకు నీ జీవితకాలం ఉండేది అని రుజువు చేయటానికే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఆ సిలువలో మరణించుట ద్వారా తన ప్రేమ మన ఎడల వెల్లడి చేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ విధముగా ఈ నాలుగవ విషయం మనం చూస్తున్నాము, ఆయన ప్రేమ చూపిస్తుంది. క్రీస్తు వారి యొక్క సిలువ దేవుని యొక్క ప్రేమను మనకు చూపిస్తుంది. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనందరికీ కూడా తెలిసినటువంటి మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అందుకు దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు. మరి నశించిపోకూడదు, ఏ ఒక్కడు కూడా నశించిపోకూడదు, అందరూ కూడా మరి ఈ యొక్క నిత్య జీవము పొందుకోవాలి, ఈ దీవెన పొందుకోవాలి అని చెప్పి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఆ క్రీస్తు వారి యొక్క శిలువ మరణము ద్వారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని ప్రేమ నీ ఎడల నా ఎడల వెల్లడి చేస్తుంది ఆ శిలువ కార్యము. అంతేకాకుండా రోమిలకు రాసిన పత్రిక
5వ అధ్యాయంలోకి మనం వెళ్దాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, యోగ్యత లేని వారము, ఏ విధమైన మంచితనము లేనటువంటి వారు, భక్తిహీనులము, ఆ స్థితిలో ఉన్నప్పుడే క్రీస్తు వారు మన కొరకు ప్రాణం ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరి ప్రేమ నీకు కావాలి దేవుని బిడ్డ? లేకపోతే ఎవరి ప్రేమ కొరకు నువ్వు పరుగులెత్తుతున్నావు? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను నీ ఎడల వెల్లడి చేస్తూ ఉన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆ సిలువలో తన ప్రాణం పెట్టాడు యేసయ్య. కాబట్టి ఆ సిలువ కార్యం ఏంటంటే, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుస్తుంది. ఈ ప్రేమ అంతము లేనటువంటి ప్రేమ, ఈ ప్రేమ మరి ఎప్పుడూ కూడా ఆగిపోయినటువంటి ప్రేమ, నీ జీవిత కాలము చూపించేటటువంటి ప్రేమ. ఏదో నువ్వు మంచివాడవని కాదు, నీ పరిస్థితి తెలుసు, నా పరిస్థితి తెలుసు, అందరి పరిస్థితి తెలుసు. అయినప్పటికీ కూడా తన ప్రేమను ఆయన వెల్లడి చేసి ఉన్నాడు. కాబట్టి ఈ చక్కని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8వ వచనంలో ఈ మాటలు నిజంగా అండి మన హృదయాన్ని నిజంగా కదిలిస్తుందన్నమాట. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అనేటటువంటి మాట. క్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణము పెట్టెను. నీతిమంతుల కొరకు ఎవరైనా సరే ఏదైనా చేశారు, ఒక మంచి కార్యం చేశారు, నీతిమంతుల కొరకు ప్రాణం పెట్టారు అంటే ఓకే, దానికి ఒక అర్థం ఉంది. కానీ పనికిరాని మనుషుల కొరకు, దుర్నీతి పనులైనటువంటి ఈ మనుషుల కొరకు యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. పరలోకపు తండ్రి తన యొక్క కుమారుణ్ణి మరి ఆ బలియాగముగా అర్పించి ఉన్నాడు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి కార్యాలు ఈ యొక్క సమయంలో దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా సిలువ కార్యములండి. కాబట్టి మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆయన కోరుకుంటున్నాడు అని చెప్పి ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా కుమారి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడు, నీ కొరకు ఇదిగో నా ప్రాణాన్ని ధారపోసి ఉన్నాను. కల్వరి సిలువలో ఇదిగో ఈ సిలువ వేయబడటానికి నా యొక్క శరీరాన్ని నేను అప్పగించి ఉన్నాను. నా జీవిత అని మరి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ జీవిత యాత్రలో ప్రభు వారి వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ, ఈ సిలువను ధ్యానిస్తూ నీవు ముందుకు వెళ్ళినట్లయితే నీలో నూతనమైనటువంటి కార్యం జరుగుతుంది. నూతనమైన ప్రోత్సాహం వస్తుంది, నూతన ధైర్యం వస్తుంది, నూతనమైనటువంటి ఆ యొక్క విశ్వాసం కలుగుతుంది. ఏ పరిస్థితికి కూడా నువ్వు భయపడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ విధముగా క్రీస్తు శిలువ కార్యాలు మనము ధ్యానించిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు సిద్ధపరిచిన ఈ వాక్యము కొరకే నీకు వందనాలు. ఈ వాక్యము విని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ సన్నిధానంలో అప్పగిస్తున్నా. ఏ పరిస్థితులలో ఉన్నారో, ఎలాంటి వ్యసనాలలో ఉన్నారో, ఎలాంటి నా తండ్రి, నా దేవా 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 కృంగినటువంటి స్థితిలో ప్రభువా, నిరీక్షణ లేనటువంటి స్థితిలో ప్రభువా, రక్షణ లేనటువంటి స్థితిలో ప్రభువా ఎంతమంది ఉన్నారో నా తండ్రి, వారిలో అద్భుత కార్యం మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ఈ సిలువ కార్యములు, ఈ సిలువ ద్వారా ఉన్నటువంటి ఆశీర్వాదములు వారి జీవితంలో వాళ్ళు పొందుకోవాలి. వాళ్ళ జీవితాలు మార్చబడాలి ప్రభువా, వాళ్ళ యొక్క హృదయము మార్చబడాలి ప్రభువా. నీ దీవెన పొందుకోవాలి నాయన, నీ ఆశీర్వాదం పొందుకోవాలి ప్రభువా. నీ పిల్లలు అవ్వాలి నా తండ్రి, నీ సంబంధులు అవ్వాలి ప్రభువా. అంతేకాదు నా తండ్రి, సిలువలో ఉన్న గొప్ప విజయము నా తండ్రి వారి జీవితాల్లో అనుగ్రహించి నూతన జీవితం ఇవ్వండి. అంతేకాదు అనారోగ్యంగా ఉన్న వారిని మీరు దర్శించి ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థ
స్వస్థత అనుగ్రహించండి. నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుచున్నది. ఆ విధముగా స్వస్థత కలుగు చేయమని, ఆశీర్వదించమని, దీవించుమని, ప్రతి ఒక్కరిని కూడా నీ చేతికి అప్పగిస్తూ గొప్ప రక్షణ అనుభవంలోనికి వారిని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న తర్వాత మరి 10 మందికి షేర్ చేయండి. మరి వారందరికీ కూడా ఈ యొక్క ఆశీర్వాదాన్ని అందించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.